హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మనం 2 ప్రోడక్ట్స్ కొన్నాం ఫ్రమ్ 2 డిఫరెంట్ బ్రాండ్స్. ఒకటేమో ELEGRP యూఎస్బి అవుట్లెట్ అండ్ ఇంకోటేమో టాపులర్ యూఎస్బి అవుట్లెట్స్. రెండు కొన్నా. రెండు ఎందుకంటే ఒకటేమో హాల్లోకి అండ్ ఇదేమో 2 క్వాంటిటీ అనమాట. ఇవేమో బెడ్రూమ్స్లోకి. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, లోపల ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇది 2 క్వాంటిటీ అని చెప్పాను కదా. టాప్లెట్ అండ్ యూఎస్బి అవుట్లెట్స్తో పాటు పవర్ అవుట్లెట్స్ కూడా. అండ్ ఇవేమో 2 టైప్ సి ఉంటాయి అండ్ ఇంకోటేమో ఒకటి ఏ అండ్ టైప్ సి పెట్టాను, అది కూడా చూద్దాం. బాక్స్లో ఇంకేం వచ్చాయి అండ్ స్క్రూస్, మాన్యువల్. ఇది మనం చదవం మోస్ట్లీ, మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది పక్కన పడదాం. అండ్ ఇంకో బ్రాండ్ కూడా చూద్దాం. సారీ, ఇది కొంచెం ప్యాకింగ్ బాగుంది అండ్ దీనికేమో మెయిన్ ప్రోడక్ట్కి కవర్ ఇవ్వలేదు. వచ్చిండే సైంటిస్ట్ అండ్ దీనికి కవర్ ఇచ్చాడు, అంటే కవర్ ఎట్లా పడేస్తాం అనుకోండి. అండ్ టాప్లెట్, దీనికి ఏంటంటే స్క్రూస్ ప్రోడక్ట్తో పాటే ఇచ్చామన్నమాట, అంటే పైన ఇక్కడే ఇచ్చేసాడు 2 స్క్రూస్. అండ్ దీనికేమో టాపులర్ ఏమో సపరేట్గా ఇచ్చాడు, దీనికేమో కలిపి ఇక్కడే ఇచ్చేసాడు. ఇంకోటి చెప్పాను కదా, ఇదేమో 2 అవుట్లెట్స్, ఒకటేమో ఏ అండ్ సి, ఇదేమో 2 సి. 2 ఎందుకు కొన్నా అంటే ఒకటేమో హాల్లోకి అండ్ ఇంకోటేమో బెడ్రూమ్స్లోకి. ఓకే, దీంతో కూడా యాజ్ యూజువల్ మాన్యువల్ ఇచ్చాడు. దీంతో ఏదో ఇచ్చాడు, అయ్యో. ప్రమోషన్ కార్డ్ అండ్ మాన్యువల్. ఇన్స్ట్రక్షన్స్ చదువు, టైం పడుతుంది. ఓకే, లెట్స్ ఇన్స్టాల్. హాల్లో ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఫ్లై క్యాచర్ ఉంది, ఒక చార్జర్ ఉంది అండ్ ఇక్కడ ఒక చార్జర్ ఉంది. అండ్ ఇదే ప్లేస్ ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఫోన్స్ కానీ, నా ట్యాబ్ ఉంటుంది, మైక్, నా పాడ్స్, సో అన్నీ ఇక్కడే పెడతామన్నమాట. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏంటంటే మాకు వీకెండ్స్ మోస్ట్లీ కిందే ఉంటాము, సో మళ్ళీ చార్జర్స్ కిందకి తీసుకొచ్చి మళ్ళీ బెడ్రూమ్స్ తీసుకెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఎందుకు ఇవన్నీ పర్మనెంట్గా కేబుల్స్ ఉండిపోతాయని చెప్పేసి ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పవర్ అవుట్లెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ పవర్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ యూఎస్లో ఏంటంటే ఖచ్చితంగా బేస్మెంట్లో ఉంటుందన్నమాట, మనకి ఎంటైర్ డీబీ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ అన్నీ తీసేద్దాం ఫస్ట్. మా బుడ్డిగా ఎక్కడయ్యాం, పిల్లలు ఉంటాయి, బొమ్మలు, ఇల్లు మొత్తం ఉంటాయి, అన్నీ తీస్తుంటాయి. ఇంకో చార్జర్ కనపడింది నాకు, అది అందుకనే మొత్తం చేంజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫ్లాట్ స్క్రూ ఉంది, ఇక్కడ బెటర్ ఏంటంటే అన్నిటికీ టూల్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటాయి, బట్ ఇండియాలో కొద్దిగా కాస్ట్లీ అనుకుంటే ఇవి. ఇండియాలో మోస్ట్లీ నేనైతే స్క్రూ డ్రైవర్ వాడాను.
ఇక్కడికి వచ్చాక ఈ టూల్స్ వాడుతున్నాను. అండ్ లోపలేమో మళ్ళీ స్టార్ ఉంది. అంటే మేము ఇండియాలో స్టార్ అంటాం, ఇక్కడే ఉంటారు తెలియదు, వీటిని తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, అండ్ నాకు ఇప్పుడే తెలిసింది, మనం ఫేజ్ న్యూట్రల్ అంటాం కదా ఇండియాలో, ఇక్కడ హాట్ న్యూట్రల్ అంటారు. సో అండ్ బ్లాక్ సైడ్ ఏమో బ్లాక్ హాట్, వైట్ న్యూట్రల్. ఓకే ఓకే, ఇండియాలో మనం బ్లాక్ ఎక్కువ న్యూట్రల్కి వాడతాం. ఓకే, ఇండియాలో మనం ఏంటంటే ఎర్తింగ్కి సపరేట్ ఒక వైర్ వాడతాం, ఒక గ్రీన్ కలర్ కోడ్ ఉన్న వైర్ వాడతాం. అంటే కోడ్ అదే కానీ గ్రీనే, బట్ కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక కాపర్ రాడ్ లాంటిది వాడుతున్నారు. ఇక్కడ మనం ఇండియాలో అయితే ఒక వైరే వాడతాం అనమాట. మనం కూడా మల్టీ లీడ్ వైర్ వాడతాం. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తాను ఇక్కడ ఇది వాడుతున్నారు. అంటే స్టాండర్డ్స్ వైర్ ఉంటాయి ఇక్కడికి, ఇండియాకి. ఓకే, హోల్డ్ వన్ తీసేద్దాం. డన్, ఇన్స్టాల్ చేసేసాము. ఓకే, న్యూట్రల్ వైట్, హాట్ సైడ్ ఏమో బ్లాక్ అండ్ గ్రీన్ ఎర్తింగ్. ఓకే, ఇప్పుడు ఇది లోపల పెట్టేసి ఫిక్స్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ పెట్టేసాం. ఓకే, ఎప్పుడైనా సరే స్క్రూస్ పెట్టే మల్టిపుల్ స్క్రూస్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2 ఉన్నాయి, 2 కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్ టైట్ చేయకండి ఎప్పుడు. ఓకే, కొద్దిగా మూవ్ అవ్వడానికి ఉండాలి, ఎందుకంటే ఇంకో స్క్రూ పెట్టాలి కదా. సో అలా మూవ్ అయిన ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఓల్డ్ టాప్ లైట్లో ఏంటంటే డైరెక్ట్ స్క్రూ ఉందన్నమాట టాప్ లైట్కి, బట్ కొత్త దానికి లోపల ఒక మౌంట్ ఓవర్ ప్లేట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక క్లియర్ ప్లేట్ ఇచ్చాడు. ఈ ప్లేట్ దీనికి ఇన్స్టాల్ చేసి అండ్ దీనికి పెట్టేసి స్క్రూ పెట్టేసిన తర్వాత దానికి ఈ ప్లేట్ ఫిక్స్ అవుతుంది అనమాట. అది చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం టాప్ లైట్ ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది అప్ అనమాట. దట్స్ ఇట్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మనం కిందికి వెళ్ళి ఆన్ చేసి వచ్చి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 45 వాట్. సో 45 వాట్ కాబట్టి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ రావాలి. ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఎస్, ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇంకో అవుట్లెట్ వర్క్ చేస్తుందో లేదో చూద్దాం. ఎస్, 2 అవుట్లెట్స్ వర్క్ చేస్తున్నాయి. పవర్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకో సాకెట్, అన్ని సాకెట్స్ వర్క్ చేస్తున్నాయి. డన్.